ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరి దేవుడి యొక్క వాక్యం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినమునైనా తండ్రి నీ వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక చక్కటి మాటను వినడానికి ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను. దేవుణ్ణి ప్రేమించాలని ఇక్కడ వాక్యం మనకు నేర్పిస్తుంది. హృదయముతో అంట, మరి ఆత్మతో అంట, వివేకంతో అంట. మరి వివేకం అంటే ఏంటి? నేను ఆలోచన చేసినప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించే స్థాయికి మనం వెళ్తామా? హౌ కెన్ వీ షో అవర్ లవ్ టు గాడ్? దేవుడి యొక్క ప్రేమను ఏ విధంగా మనం వ్యక్తపరచగలం? దేవుడి ప్రేమను ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అంటే అనుభవించగలం? దేవుడి ప్రేమను ఏ విధంగా చాటి చెప్పగలము? నిజంగా చూసినట్లయితే మన 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మొదటిగా మనం ప్రేమించాడు కనుక మనం దేవుడిని ప్రేమించాలని అక్కడ రాయబడి ఉంది. దేవుడు ప్రేమించే స్థాయికి నువ్వు నేను ఎదగగలమా అని ఆలోచించినట్లయితే కొన్ని మార్గాలు, దేవుడు ప్రేమను మన చాటి చెప్పడానికి కొన్ని మార్గాలు దేవుడు ఇక్కడ నా హృదయంలో పెట్టి ఉన్నాడు. మరి ఆ మార్గాల్లో నీవు నేను ప్రేమించగలిగితే నిజంగా దేవుడు ప్రేమను అందుకోగలమని మనం తెలుసుకోవాలి. మొదటిగా మనం చూసినట్లయితే మరి దేవుని స్తుతించడం ద్వారా మనం ప్రార్థన చేయటం వల్ల, స్తుతి ప్రార్థన ద్వారా దేవుని మనం ఆరాధించగలం. మనం చూస్తాం 2వ శామ్యూయల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 2వ శామ్యూయల్ గ్రంథం 22వ అధ్యాయం 50వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించువారు దేవుణ్ణి ఘనపరుస్తారు. ఆయన స్తుతించి మనం ఘనపరుస్తామండి. దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఆయన స్తుతి, ఆయన నామాన్ని మనం హెచ్చరిస్తూ హెచ్చిస్తూ ఉంటామని మనం తెలుసుకోవాలి. స్తుతి ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం ప్రేమించగలం. ప్రేమించే వాళ్ళే దేవుణ్ణి ఘనపరుస్తారు. మన మామూలు విషయాల్లో కూడా చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించినప్పుడు, మనం ఇతరులను ప్రేమించినప్పుడు కూడా వాళ్ళ గురించి మంచి చెప్తూ ఉంటాం కదండి. ఆ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నవారు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ అన్ని వేళల యందు దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలని మన ఈ సందర్భంలో తెలుసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే దేవుని ప్రేమించడం ద్వారా 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం వేడుకొని అన్నీ పొందుకొని ఉన్నామని తెలుసుకుందాము. సో ప్రార్థన ద్వారా దేవుణ్ణి ప్రేమించవచ్చండి. ప్రార్థన అంటే దేవుడితో అతి దగ్గర సంబంధం. చాలా సందర్భాల్లో మనుషులతో చెప్పలేని విషయాలన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవుడితో మనం చెప్పగలం. ప్రార్థించటం అంటే దేవుడితో మాట్లాడటం అని కూడా మనకు అర్థం అవుతుంది. కాబట్టి నేను ప్రేమిస్తున్నానని చెప్తే, దేవుడిని నేను ప్రేమిస్తున్నానని చెప్తే మరి దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టుగా అని నేను తెలుసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే బైబిల్ చదవటం వలన, వాక్యం చదవటం వల్ల దేవుడిని అధికంగా మనం ప్రేమించవచ్చండి. దేవుడి హృదయాన్ని తెలుసుకోవటం అంటే, దేవుణ్ణి ప్రేమించటం అంటే, దేవుణ్ణి ప్రార్థించటం అంటే, కేవలం దేవుని స్తుతించటం అంటే మరి వాక్యం ద్వారానే. మనం చూస్తామండి, రోమా పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో లేఖనములు అనేవి ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగడానికి, బోధించడానికి వ్రాయబడింది. లేఖనాలు మనకి ఆదరణ కలిగిస్తాయండి. అలాగే నిరీక్షణలు బోధించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి బైబిల్ చదవటం వల్ల దేవుని ప్రేమించగలం, అంటే దేవుని తెలుసుకోగలం. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నామా లేదా ఈరోజు ఒకసారి తెలుసుకోవాలి. నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఖచ్చితంగా వాక్యం చదివే బిడ్డలుగా ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉండాలండి. వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. అనేక సార్లు మనం బైబిల్ చదవటంలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఈరోజు వాక్యం చదవడానికి ప్రారంభిద్దాం. అంతేకాకుండా యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మన చుట్టూ ప్రక్కన ఉన్న వారిని ప్రేమిస్తున్న ద్వారా దేవుని ప్రేమిస్తూ
కూడా ఉంటామండి. చాలామంది మనుషుల్ని ద్వేషిస్తూ ఉంటారు, ప్రేమించటం బదులుగా ద్వేషిస్తూ ఉంటారు. సరే, ఇష్టం లేని వాళ్ళని పక్కకి పెట్టడం వేరు, వాళ్ళని ద్వేషించటం వేరు. Hating people is wrong. If you say you love God, you have to love the people, but don't hate the people. ద్వేషించవద్దు. ప్రేమించకపోయినా పర్లేదు కానీ ద్వేషించవద్దు. చూద్దామండి, యోహాను సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మేము ప్రేమిస్తున్నట్లే ఒకరినొకరు ప్రేమించండి. దేవుడు ఎలా ప్రేమించారండి మనల్ని? మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. మరి ప్రేమించిన దేవుడికి మనం ఇతరులను ప్రేమించడం ద్వారా మనం తన ప్రేమను వ్యక్తపరచవచ్చని ఈ సందర్భంలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. చాలామంది నువ్వు ద్వేషిస్తున్నావేమో, అసహించుకుంటున్నావేమో, మరి ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటావా? అంతేకాకుండా ఆదుకొనటం, ఇతరులకు సహాయం చేయటం, పొరుగు వారికి సహాయం చేసి పెట్టడం. మనం చూద్దాం, సామెతల గ్రంథం 19:17 ఎంత చక్కటి మాట రాయబడిందండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించినట్టే, దేవుడికి అప్పించినట్టే అని బైబిల్ చెప్తుందండి. అలాగే సామెతలు 14:31 బీదలను కనికరించేవాడు ఆయనను ఘనపరచును. సో దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే పేదవాళ్ళకి సహాయం చేయటం వలన, ఆదరించడం వలన దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టుగా అని మనం తెలుసుకోవాలి. సో పేదలను సహాయం చేసే బిడ్డలుగా ఉన్నావా? చాలామంది అండి తనకి వేరే వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే వాళ్ళ ఉపయోగపడితే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా చాలా సహాయం చేస్తూ ఉంటారు. కానీ లేని వారికి సహాయం చేస్తే, బీదలను సహాయం చేస్తే నీవు దేవుని ప్రేమిస్తున్నట్టే అని నువ్వు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఉపవాస ప్రార్థన, ఉపవాసం చేయటం వల్ల నేను దేవుని ప్రేమిస్తున్నానని తెలుసుకోవచ్చు. ఫాస్టింగ్ ప్రేయర్ దేవుడికి చాలా ఇష్టమైన పని. మీరు ఇలాంటివి చేయాలంటే, ఎలాంటివి దయ్యములు వెళ్ళగొట్టడానికి లేదా అంధకార శక్తులతో పోరాడడానికి మీరు చేయాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఉపవాస ప్రార్థన. సో ఉపవాస ప్రార్థన వల్ల దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం చూపించవచ్చు. అలాగే దేవుడిలో నిరీక్షణ కలిగి ఉండటం. నిరీక్షణకి ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించెను, దేవుడి పైన ఆధారపడేను. హెబ్రీ పత్రిక 10:23 కూడా రాయబడి ఉంటుంది. సో నిరీక్షణ కలిగిన వారమై ఉండి దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. మరి ఈ పాయింట్స్ అన్నిట్లో ఎక్కడైనా దేవుణ్ణి ప్రేమించడానికి నీవు అందులో ఫిట్ అవుతున్నావా? నేను అందులో ఫిట్ అవుతున్నానా? దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న వాళ్ళు ఎలా జీవించాలో ప్రార్థించాలి, స్తుతించాలి, బైబిల్ చదవాలి, ఇతరులకు సహాయకంగా ఉండాలి, ఉపవాసం ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడారు. మళ్ళీ అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదలకు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినమునైనా తండ్రి నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన సహాయం బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి నేను స్తుతించే బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా, నీ వాక్యం ధ్యానించే బిడ్డగా, ఇతరులకు అవసరమైనప్పుడు సహాయం చేసే బిడ్డగా నేను ఉండే కృపను దయచేయండి అయ్యా. నీ యందు ఉపవసించి అయ్యా నిరీక్షణ కలిగిన దాన్ని ఉండే కృపను దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభా నేను ప్రేమించే బిడ్డగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.